ఓకే. రాజుగారు రాజుగారు విజయకిరణ్ గారు, ఏంటి మరి మీకు వైసీపీకి ఉన్నటువంటి పెద్దలు చెప్పండి. పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు చాలా సీనియర్ ఉన్నటువంటి అంశాలపైన చెప్పారు. నిజంగానే అధికారంలో ఉన్నప్పుడు కేవలం చర్చ కోసం చేస్తున్నారు అనేటువంటిది ఆ, మన రజనీ గారు ఏదో అన్నారని చెప్తా ఉన్నారు. కేవలం చర్చ కోసమే చేశారనేటువంటిది నేను అనుకోవట్లా. ఖచ్చితంగా చర్చతో పాటు యాక్షన్ కూడా తీసుకొని తీరుతారు. ఆ ప్రాసెస్ లో భాగంగానే ఎఫ్ఐఆర్లు అయినాయి, దానిపైన విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నాయి. ఇంకా ఏదైతే పురుషోత్తం రెడ్డి గారు అన్నట్టు కొన్ని కొన్ని అంశాలు మరి రజనీ గారు చెప్పారు. ఒక పెద్ద రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక 70 ఎకరాలేమో ఆథరైజ్డ్, మిగతా 30 ఎకరాలు అనాథరైజ్డ్ అనేటువంటి ఒక రిజర్వ్ ఫారెస్ట్ లో ఆ విధమైనటువంటి కేటగరైజేషన్ ఉండదు. రిజర్వ్ ఫారెస్ట్ అంటే రిజర్వ్ ఫారెస్టే. అక్కడ రకరకాలైనటువంటి ఏది ఇప్పుడు పట్టా భూమి ఉండేది, కొంత రిజిస్టర్ భూమి అట్లా ఉండదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా విచార సంస్థలు అన్ని కూడా ఆ 70 ఎకరాలకు సంబంధించి కూడా విచారణ ఈ ల్యాప్సెస్, అది ల్యాప్సెసా లేకపోతే దాని గురించి కాకుండా కేవలం 33 ఎకరాల ఎంక్రోచ్మెంట్స్ గురించే మాట్లాడారా అనేటువంటి దానిపైన కూడా పూర్తి నివేదికలు వచ్చిన తర్వాత దానిపైన కూడా క్లారిటీ వస్తుంది. తర్వాత మన వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు 7 కోట్లు ఏదో టికెట్ కోసం ఐజీ పైన ఆరోపణలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. అవును, ఇప్పుడు మనం ఏమైనా చెప్పొచ్చు. ఆమె ఆరోపణ చేస్తా ఉంది, ఖచ్చితంగా ఆమె కేసు పెట్టింది, దానిపైన విచారణ జరిగిద్ది. మన సొంత చెల్లెలు సునీతమ్మ గారు కూడా చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అవినాష్ రెడ్డి అవసరం అయితే బీజేపీలో చేరతాడు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయి, కాబట్టి ఆయన చంపితే చంపారు, దాన్ని మాత్రం మీ తండ్రిని చంపినా కానీ మీరేం మాట్లాడొద్దు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరియే చెప్పారు. కాబట్టి ఎవరో చెప్పారు చేశారనేది కాదు, అంశాలకు సంబంధించి ఇందాక వెంకటరెడ్డి గారు కూడా డాక్యుమెంట్స్ చదువుతా ఉంటే నాకు ఈ మధ్య మన జడా శ్రావణ్ కుమార్ గారు చదివినట్టే ఆయనే యాస్డీస్ గా జడా శ్రావణ్ కుమార్ గారే గుర్తొచ్చారు. ఆమె ఎక్కడో స్థలాలు పొలాలు అమ్ముకుంది కాబట్టి ఆయనకే ఇచ్చారనేటువంటి దాని టైప్ లో ఇప్పుడు నెంబర్స్ చెప్పడం కాదు, దానికి రిజిస్టర్ అయ్యింది కదా, అవ్వటం వల్లనే ఈ రోజున ఆయనది ఇది అనేటువంటిది ఐడెంటిఫై అయింది. అక్కడ నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. మిథున్ రెడ్డి గారు ఇది నేను తీసుకోలేదు, నాది కాదని చెప్పడానికి కూడా లేదు. ఆయన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, మదర్ డాక్యుమెంట్ ఏంటి, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఏంటి, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా లీగాలిటీ ఉన్నాయా లేదా, రిజిస్టార్లు మనకు తెలుసు అనేకమైనటువంటి మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. ఏదైనా రిజిస్టర్ చేసి అంటే రిజిస్టార్కి కూడా హక్కు ఏంటి, ఆయనకున్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే డాక్యుమెంట్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత రిజిస్టర్ చేయించుకునే వాటిదే ఉంటుంది తప్ప రిజిస్టార్ది ఉండదు. కాబట్టి రిజిస్టార్ కి ఉండేటువంటి ఆయనకున్నటువంటి పవర్స్ తో రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అయితే ఆ రిజిస్ట్రేషన్ కరెక్టా కాదా అనేటువంటి దానిపైన కూడా విచారణ చేసి దానికి సంబంధించినటువంటి తుది నివేదిక వచ్చిన తర్వాత రేపొద్దున అరెస్ట్ చేస్తే ఇదే వెంకటరెడ్డి గారు లేదా ఇంకొక వీళ్ళందరూ ఏమంటారు, మా పైన కక్ష సాధింపు చర్యలు చేశారు ఈ ప్రభుత్వం, మేము చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీళ్ళు మా పైన కక్ష సాధింపు చేస్తున్నారు అనేటువంటి మాట రేపు రాబోయే రోజుల్లో గుండెలు బాదుకుంటూ చెప్తారు. ఖచ్చితంగా ఈ అటవీ భూములకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్లి చేశారంటే దీంట్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవర్ బ్లాస్టింగ్స్ జరుగుతాయి. ఖచ్చితంగా ఈ అడవి ఆక్రమణకు సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి శిక్షలు కూడా పడబోతా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఎక్కడా కూడా ఇక్కడెక్కడ పురుషోత్తం రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలు, వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలు అన్ని కూడా ఈ ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. ఎవరిని వదిలిపెట్టం. మీరు ఇద్దరు కూడా బాధపడద్దు. పెద్దిరెడ్డి గారి పైన ఎక్కడ వెంకటరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఎందుకు ఇంతకాలం అని. ఎంతకాలం అంటే ప్రొసీజర్ ఉంటది, ప్రొసీజర్ కోసం వెయిటింగ్. వెంకటరెడ్డి గారు చెప్పాడు ఖచ్చితంగా మీ నాయకులు అందరి పైన విచారణ తర్వాత అందరిని కూడా అరెస్ట్ చేస్తాం. అదే రోజున మీరు ఇదే ఛానల్కి వచ్చి మా పైన రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేశారనో శిక్షలు వేశారనో చెప్పడం మాత్రం ఖాయం. రాజు గారు ఓకే సార్. యా హలో వెంకటరెడ్డి గారు ఏం పెడతారండి? ఇప్పటి వరకు పెద్దిరెడ్డి గారి మీద, మిథున్ రెడ్డి గారి మీద 2 కేసులు తప్ప అన్ని కేసులు పెట్టారు. ఒకటేంటంటే రేప్ కేసు పెట్టలా, ఎవరినో రేప్ చేశారని కేసు పెట్టలా తండ్రి కొడుకుల మీద. ఇంకోటి ఏంటంటే గంజా కేసు పెట్టలా. ఈ 2 కేసులు తప్ప అన్ని కేసులు పెట్టారు వాళ్ళ మీద. పెట్టని కేసులు ఏమున్నాయి? మీరు 17 నెలల కాలంలో ఆ భూములు ఆక్రమించారంటారు. వ్యక్తి మరణానికి సంబంధించిన అంశం ఉంది, దానిపైన మేము కూడా కంప్లైంట్ ఇచ్చాము, దానిపైన కూడా విచారణ జరుగుతా ఉంది. ఇంకా 2 కేసులు పెట్టలా, చాలా కేసులు పెట్టారు, అన్ని కేసులు పెట్టేశారు. ఆ 2 పెట్టలా. మీ ప్రభుత్వం పెట్టే కేసుల గురించి చెప్పాలంటే చాలా కథలు ఉంటాయి. మా సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి
తారక్ అనేటటువంటి మీద మహిళల అక్రమ రవాణా కేసు పెట్టారు. మహిళలకు ఎందుకు సోషల్ మీడియా కేసు పెడితే బెయిల్ వచ్చేసింది కాబట్టి అమ్మంటే మహిళల అక్రమ రవాణా కేసు పెట్టారు. ఇంకో అతని మీద గంజాయి కేసులు పెట్టారు. ఇప్పుడు మీ కేసుల గురించి చిట్టా ఎత్తే ఇప్పుడు రాజు గారు సాయంత్రం దాకా డిబేట్ లో కూర్చోవాలి. దళిత మనతో రైతుల డిస్కషన్ పైన పెట్టాలి. SC యాక్ట్ పెట్టిన సో ఇది అయ్యే పని కాదు. మాట్లాడితే ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు నేనేమంటున్నాను, దళిత రైతుల 70 పైన అమరావతి సార్ మీ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తప్పు దళిత చేశారు అని రైతుల మీరు పైన భావిస్తున్నారా? నిమిషం సార్. అట్రాసిటీ యాక్ట్ పెట్టిన చరిత్ర విజయ్ ఉంది. కిరణ్ గారు, రంగారెడ్డి గారు విజయ్ కిరణ్ మర్చిపోమాకండి. చంద్రబాబు నాయుడు గారి ఒక్క నిమిషం ప్రభుత్వంలోనే సార్, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఆ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారియే అని చెప్పి ఏదైతే అధికారులు ఎంక్వైరీ చేసి తీర్పిచ్చారు.